మీకు తెలుసా ఆ గణేశుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తామని? పురాణాల ప్రకారం ఒకసారి శివయ్యను చూడ్డానికి కైలాస పర్వతానికి విష్ణు భగవానుడు వెళ్తాడు. తన సుదర్శన చక్రాన్ని మరియు ఆయుధాలను పక్కన పెట్టి శివయ్య పక్కన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే అక్కడ ఆడుకుంటున్న బాల గణేశుడు అక్కడ ఉన్న సుదర్శన చక్రాన్ని తినే వస్తువు అనుకొని అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తాడు. ఇక విష్ణు భగవానుడు కొంత సమయం తర్వాత ఆయుధాలు ఉంచిన చోటు చూస్తే అక్కడ సుదర్శన చక్రం ఉండదు. అక్కడికి వచ్చిన బాల గణేశుడు ఏమి వెతుకుతున్నావని విష్ణు భగవానుడిని ప్రశ్నిస్తాడు. నా సుదర్శన చక్రం ఎక్కడనో పెట్టి మర్చిపోయాను, దాన్నే వెతుకుతున్నాను అని చెప్తాడు ఆ విష్ణు భగవానుడు. అప్పుడు బాల గణేశుడు నవ్వుతూ దాన్ని నేనే మింగేశాను కదా అని చెప్తాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని ఆ విష్ణు భగవానుడు బతిమాల్తాడు. అయినా గణేశుడు ఇవ్వడు. అప్పుడు ఆ విష్ణు భగవానుడు గణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తన కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలు పెడతాడు. సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడే గుంజీలు తీయడం విచిత్రంగా అనిపించడంతో ఆ బుజ్జి గణేశుడు విపరీతంగా నవ్వుతాడు. అలా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుండి బయటపడుతుంది. అప్పటి నుండి గుంజీలు తీసి వేడుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని విష్ణు భగవానుడు ఆశీర్వదిస్తాడు. ఓం గణేశాయ నమః.